Get up late in the morning. పేదవాడిగా మారాలంటే ఏం చేయాలి? నెంబర్ 1, పొద్దున్నే లేట్గా నిద్రలేవాలి. నెంబర్ 2, రోజంతా వేస్ట్ వీడియోస్ చూస్తూ ఉండాలి. Get up late in the morning. Keep watching waste videos all day. Don't worry about your health at all. Don't learn anything new. స్టార్ట్ కెమెరా యాక్షన్. స్టార్ట్ కెమెరా యాక్షన్. పేదవాడిగా మారాలంటే ఏం చేయాలి? నెంబర్ 1, పొద్దున్నే లేట్గా నిద్రలేవాలి. నెంబర్ 2, రోజంతా వేస్ట్ వీడియోస్ చూస్తూ ఉండాలి. నెంబర్ 3, రోజంతా ఫోన్ యూజ్ చేస్తూ ఉండాలి. నెంబర్ 4, మీ హెల్త్ గురించి అసలు పట్టించుకోవద్దు. నెంబర్ 5, ఏదైనా కొత్తగా నేర్చుకోవద్దు. నెంబర్ 6, ఎప్పుడు మీరు ఉన్న స్థితిలో నుంచి ఆ స్థితిలోనే ఉండండి. మీరు పేదవాడిగా మారిపోవచ్చు. తిన్నామా పడుకున్నామా మళ్ళీ సాయంత్రం అయిందా? ఇదే జీవితం? మడిసన్నాక కూర్చుంత కళాపోసం ఉండద్దా? పేదవాడిగా మారాలంటే ఏం చేయాలంటే ముందుగా ఏం చేయకుండా ఉంటే సరిపోతుంది. కొత్తగా ఏమీ నేర్చుకోవాల్సిన పని లేదు. రాత్రి లేటుగా నిద్రపోతే సరిపోతుంది. ఫోన్లో ఇన్స్టాగ్రాము, అలాగే యూట్యూబ్లో రీల్స్, అలాగే ఫేస్బుక్ అన్నీ చూస్తే మనం పొద్దుపోయే వరకు నిద్రపోకుండా ఫోన్లో వీడియోస్ చూస్తూ ఉంటే సరిపోతుంది. మీరు మరింత పేదవాడిగా మారిపోవచ్చు. లేట్గా నిద్రపోయే ముందు మంచిగా స్విగ్గీలోనో జొమాటోలోనో మంచి జంక్ ఫుడ్ ఆర్డర్ చేసుకొని మంచిగా తిని లేట్గా నిద్రపోతే చాలా ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే కొత్తగా ఏమీ స్కిల్స్ నేర్చుకోవాల్సిన పని లేదు. మీరు మరింత పేదవాడిగా మారిపోవచ్చు. మీ జాబ్ కూడా పోతుంది. అప్పుడు ఏం పని లేకుండా ప్రశాంతంగా హాయిగా ఉండవచ్చు. మంచిగా 3 పూటలా తిని హాయిగా ప్రశాంతంగా ఏ ఫోనో టీవీనో చూసుకుంటూ నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్, అలాగే ఓటీటీలో ఏవైనా మూవీస్ చూసుకుంటూ హాయిగా గడిపేయవచ్చు. అలాగే మార్నింగ్ వాకో, జిమ్మో, ఎలాంటి యోగానో చేయకుండా మీరు మరింత పేదవాడిగా మారిపోవచ్చు. మరింత అనారోగ్యంగా కూడా మారిపోవచ్చు. పడుకున్నామా మళ్ళీ సాయంత్రం అయిందా? ఇదే జీవితం? మడిసన్నాక కూర్చుంత కళాపోసం ఉండద్దా? ఇలా చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే బీపీ, షుగర్, అలాగే మీరు వెయిట్ బాగా పెరిగిపోవచ్చు. మరిన్ని అనారోగ్యంగా మనం తయారవచ్చు. మరింత అనారోగ్యంగా తయారవచ్చు. భవిష్యత్తులో మనకి గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోకులు అన్నీ తెచ్చుకోవచ్చు. ఇక వారానికి 1-2 సార్లు లేట్ పార్టీలు చేసుకొని మన క్రెడిట్ కార్డులు బాగా స్వైప్ చేస్తే మనం మరింత పేదవాడిగా మారిపోవచ్చు. ఈఎంఐల రూపంలో మనం మంచి యాపిల్ ఫోన్, ఐఫోన్ అప్డేటెడ్ వర్షన్స్ కొనుక్కొని మంచి బ్రాండెడ్ ఫోన్స్ కొనుక్కొని, అలాగే ఇంట్లో కావాల్సిన బ్రాండెడ్ ఐటమ్స్, బ్రాండెడ్ సోఫాస్, మంచి బ్రాండెడ్ టీవీస్ అన్నీ కొనుక్కొని మనం ప్రతి నెల ఈఎంఐ చెల్లిస్తే మనం మరింత పేదవాడిగా మారిపోవచ్చు. మరిన్ని అప్పులు కూడా చేయవచ్చు. అలాగే అప్పుడప్పుడు మనం క్రికెట్ బెట్టింగ్స్, అలాగే ఆన్లైన్ గేమింగ్ యాప్స్ ఆడితే మనం మరింత పేదవాడిగా మారిపోవచ్చు. ఏమీ తెలియకుండా మనం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే, అత్యాశతో మనకి ట్రేడింగ్ యాప్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం మరింత పేదవాడిగా మారిపోవచ్చు. అప్పుడప్పుడు క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి అలా నెలకొకసారి బ్యాంకాక్, ఏ గోవానా వెళ్ళి పార్టీలు చేసుకుంటే మనం మరింత పేదవాడిగా మారిపోవచ్చు. ఇక పిల్లల బర్త్డే పార్టీలు, మంచిగా ఫంక్షన్ హాల్ బుక్ చేసి అందరినీ పిలిచి మంచిగా డిన్నర్ పార్టీ అరేంజ్ చేసి మనం మంచిగా చేసి అలాగే మంచిగా గిఫ్ట్లు ఇస్తే మనం ఇంకా పేదవాడిగా మారిపోవచ్చు. ఇక వెడ్డింగ్ పార్టీస్, ఫ్యామిలీ పార్టీస్, ఫ్రెండ్స్ పార్టీస్ అంటూ నెలకొకసారి అలా బాగా ఖర్చు పెట్టుకుంటే మన జేబులు ఖాళీ చేసుకొని మనం ఇంకా ప్రశాంతంగా మరింత పేదవాడిగా మారిపోవచ్చు. ఇక డబ్బులు లేకపోయినా ఈఎంఐ రూపంలో ఒక కారు కొనుక్కొని డౌన్ పేమెంట్కి పర్సనల్ లోన్ తీసుకొని ప్రతి నెల డౌన్ పేమెంట్కి పర్సనల్ లోను, అలాగే కార్ లోన్ తీసుకొని మనం మరింత పేదవాడిగా మారిపోవచ్చు. ఇక ఎవరో ఫ్లాట్ కొనుక్కున్నారని చెప్పి ఒక ఫ్లాట్ కొనుక్కొని డౌన్ పేమెంట్కి పర్సనల్ లోను, అలాగే హోమ్ లోన్ తీసుకొని మనం మరింత పేదవాడిగా మారిపోవచ్చు. ప్రతి నెల మన జీతంలో నుంచి మనం అన్ని ఈఎంఐల రూపంలో కట్టుకోవచ్చు. ఇలాంటివి మరెన్నో మనం పేదవాడిగా చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇక మనం మరింత డాన్సర్గా కనిపించడానికి నెలకొకసారి
డిమార్ట్కి వెళ్ళి అన్ని షాపింగ్ చేయవచ్చు. అలాగే మన గోరేటి వెంకన్న చెప్పినట్టు అందాల అంగడి మాయ కొనను కనిపిస్తుంది, తిననివి తినిపిస్తుంది అని చెప్పి అన్ని క్రెడిట్ కార్డ్ ద్వారా అన్ని షాపింగ్ చేసి మనకి అవసరం ఉన్నా లేకపోయినా అన్ని కొనుక్కొని మనం మరింత పేదవాడిగా మారిపోవచ్చు. The beautiful market is an illusion. It makes you see what you didn't buy. It makes you eat what you didn't eat. ఇక మీరు మరింత పేదవాడిగా మారాలంటే మన పిల్లల్ని అవసరమన్నా లేకపోయినా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో జాయిన్ చేసి పెద్ద పెద్ద ఫీజులు, అలాగే బుక్స్ ఫీజు అని, బస్ ఫీజు అని, యూనిఫామ్ ఫీజు అని, ఎగ్జామ్ ఫీజు అని మన క్రెడిట్ కార్డ్ ద్వారా స్వైప్ చేసి మనం ఇంకా పేదవాడిగా మారిపోవచ్చు. మీ దగ్గర మంచి డబ్బులు ఉండి మీరు ఒక 2-3 సంవత్సరాలు ఏ జాబ్ లేకపోయినా, మీకు ఎటువంటి ఆదాయం లేకపోయినా మీరు ఖర్చు చేయగలనని అనిపిస్తేనే ఖర్చు చేయండి. ఇలాంటివి మన అందరికీ సరిపడవు. కేవలం డబ్బులుండి ఒక 1 year 2 years మనకి ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా, మనకు ఎలాంటి ఇన్కమ్ లేకపోయినా మనం బేర్ చేయగలిగితే ఇలాంటివి చేయవచ్చు. నేను చెప్పినవన్నీ మీరు ఫాలో అయ్యారంటే మీకు జాబ్ లేకపోయినా మీరు శాలరీ మీద ఆధారపడి అలాంటి ఖర్చులు పెట్టుకుంటే మన జీవితం సంకనాకిపోతుంది. బాగా డబ్బులు ఉంటేనే ఒక 1 year ఈఎంఐ కట్టకపోయినా మనం కట్టలేని, ఒక 1 year మనకి జాబ్ లేకపోయినా మనం ఈఎంఐలు కట్టగలిగే స్థితిలో ఉంటేనే ఒక మంచి కారు కొనుక్కోండి, ఒక మంచి ఇల్లు కొనుక్కోండి. ఇవి నాలాంటి పేదవాళ్ళకు మాత్రమే, ఉన్న వాళ్ళకైతే కాదు. ఈ వీడియో చూసి మీ మనోభావాలు దెబ్బతింటే మడిచి జేబులో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మరింత మంది పేదవారికి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో గురించి ఒక కామెంట్ కూడా చేయండి.